33 సంవత్సరాలు ఈ శరీరం ద్వారా ఒక్క పాపం జరగకుండా దీన్ని కాపాడుకోవటం సాధ్యమవుతుందా? పైగా ఇది స్పెషల్ శరీరం అని ఒక తప్పుడు బోధ. స్పెషల్ శరీరం అయితే యేసుప్రభు గొప్పే ఉందండి. ఇప్పుడు యేసుప్రభుకి స్పెషల్, పాపం చేయని స్పెషల్ శరీరం ఇచ్చి, మనకేం పాపం చేసే అవకాశం ఉన్న శరీరం ఇచ్చి యేసుప్రభు గొప్పోడంటే ఎలా ఒప్పుకోవడం? ఎట్లా గొప్పోడవుతాడు? అప్పుడు మనమేమంటాం? ఇస్తే మాకు కూడా అలాంటి శరీరం ఇచ్చామనుకో, మాకు కూడా పాపం ఉండదు కదా. మరి యేసుప్రభు శరీరం అలాంటి స్పెషల్ శరీరం మనకి ఇచ్చినా మనం కూడా ఏం చేస్తాం? పాపం చేయకుండా ఉంటాం. అది ఎలా గొప్పతనం? యేసుప్రభు గొప్పతనం ఏముంది? ఇక యేసుప్రభు గొప్పతనం ఎప్పుడు ఉంటుందంటే, మనలాంటి పాపం చేసే అవకాశం ఉన్న శరీరాన్నే ధరించుకొని ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండడం ఆయన గొప్పతనం. అందుకే స్పెషల్ శరీరం ఏమి ఇవ్వలేదండి యేసుప్రభుకి, పాప శరీరాక పనిచేసే అవకాశం ఉన్న శరీరం. కనుక అలాంటి వాడు ఇంకొకడు ఉండడు, భూమి మీద లేడు. అందుకే ఆయన అద్వితీయ కుమారుడు. అలాంటి కుమారుడు ఇంకొకడు లేడు.